ఏ అమ్మనైనకైనా కొడుకుల బిడ్డల పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళ బాధ్యత తీరిపోయినట్టు ఉంటది. అంతేకాదుల్లా వాళ్ళకి పెళ్లి చేసినామన్న సంతోషంతో కడుపు నిండుతుంది. అట్లాంటిది బిడ్డల కొడుకుల పెళ్లిళ్ళు అమ్మనాయన కాదు, అమ్మనాయనల పెళ్లినే బిడ్డలు చేస్తే ఎట్లుంటది? ఇగో అచ్చు గుద్దినట్టు గిట్లుంటది. పెళ్లి అనేది నూరేళ్ల పంట, 3 ముళ్ళు 7 అడుగులు 7 జన్మలు. ఇక దేవుడు ఆజ్ఞాపిస్తే మనకి ఎక్కడున్న పెళ్లి అవుతుంది. కానీ ఇది పెళ్లి ముచ్చట. అదే ప్రేమ పెళ్లి అయితే పెళ్లితోటి సంబంధం లేకుండా ప్రేమించిన అమ్మాయి పక్క పంట ఉంటే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చునని ఒక వృధా ప్రేమికులు సాటి చెప్పిండ్రు. అయితే విషయం ఏంటంటే మహబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్త్రతాండల గుగ్గులొత్తు సామిడ నాయక్ అనే 80 సంవత్సరాల తాతకు నాలి అనే 70 సంవత్సరాల అమ్మకు మొదటిసారిగా పెళ్లి జరిగింది. అయ్యో ఈయన మొదటిసారి అంటున్నాడని మీకు డౌట్ వచ్చింది కదా? నిజంగానే. ఎందుకంటే వాళ్ళు 7-8 దశాబ్దాల నుంచి పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండి వైవాహిక సంబంధాన్ని కొనసాగించుకుంటా 5 పిల్లల తండ్రి అయిండు. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసిండు. ఆ కొడుకుల కూతుర్ల పిల్లలు అంటే ఆ తాత మునిమన్మలు మనవలాలు కూడా పెళ్లి ఇడుకొచ్చిర్రు. అయితే ఈ తాతకి పెళ్లి చేసుకోవాలనే కాయసి బాగా ఉండేనట. ఈ ముచ్చట వాళ్ళ కొడుకులతోటి మనవాళ్ళతోటి చెప్పంగానే వాళ్ళ తాత పెళ్లిని అంగరంగ వైభవంగా మేళ తాళాలతోటి పుణ్య పండితుల మధ్య వేద మంత్రాలు ఉచ్చరిస్తుండగా ఆ తాత పెళ్లిని ఘనంగా చేసిర్రు. ఇక చూసుకో, తాతకు అమ్మ మీద, అమ్మకు తాత మీద తలాంబ్రాలు ఎట్లా పోసుకుంటారో పెళ్లి డప్పులు కూడా పెట్టి గిరాక్ల డ్యాన్సులు చేసి తాతను అమ్మని ఎగిరిచ్చిర్రు. తాత మీ 80 ఏళ్ల కళ మనవాళ్ళు మున్మనవరాల వలన తాతకి ఇవాళ పెళ్లి అయినందుకు తాత ఫుల్ గా సంతోషపడ్డాడు. మా అన్న వాళ్ళు ఒక చేతి మీద మా పెద్దనాన్న గాని, మా నాన్న గాని, మా బాబాయ్ గాని, మా ఇంకో బాబాయ్ గాని చాలా మంచిగా కలిసి మెలిసి ఉండేది. అలాంటి మా తాతమ్మను ఎవరు మర్చిపోలేరు. వాళ్ళ ఆశతో మేము ఎంతో పైకి ఎదగాలంటూ మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈరోజు వాళ్ళ పెళ్లి చేయడం, అలాంటి మా తాతమ్మను ఎంతో గౌరవంగా చూసుకోవాలనేది మా ఆశ. వీరిరువురికి లాలి సామిడీలకు ఈరోజు వారి యొక్క మనమనులు మనమరాళ్ళ యొక్క సమక్షంలో వివాహం చేయడం జరిగింది. గత 60 సంవత్సరాల కింద ఈ యొక్క సామిడి గారి యొక్క సోదరుడు కలరాత్ సామిడా గారి యొక్క సోదరుడు వారిని లాలి గారు వివాహం చేసుకోవడం జరిగింది. గారు లాలి గారిని ఆదరించి గత 60 సంవత్సరాల నుంచి ఎంతో ప్రేమపూర్వకమైనటువంటి దాంపత్యాన్ని పొందుతూ ఒక 4 కుమారులను, ఒక కుమార్తెను కని ఎంతో ఈ యొక్క ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకొని ఉన్నారు. వారి యొక్క మనవళ్ళ యొక్క సమక్షంలో చాలా సార్లు అనేది ఆమె ఈనాటి వధువైనటువంటి లాలి గారు అందరిలాగా నాకు కూడా తాలిబొట్టు ఉంటే బాగుండు అని అడిగేదట. ఆ తాలిబొట్టుని కట్టించాలి అనేటువంటి కోరికతోని వాళ్ళ యొక్క మనవళ్ళు మనవరాళ్ళు ఈ రోజు ఈ యొక్క వివాహాన్ని జరిపించడం జరిగింది.